హల్వా చేస్తున్నాను. క్యారెట్ పల్ప్ అండి, జ్యూస్లో నుంచి ఒక సైడ్ పల్ప్ వస్తుందని చెప్పాను కదా, అంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. అప్పుడు మిల్క్ లేకుండా చేసి చూపించాను. అంటే బాదం పప్పుతో మిల్క్తో చేస్తున్నాను. ఇదిగోండి బాదం పప్పు మిల్క్ 100 ml తీసుకున్నా. బాదం పప్పు, జీడిపప్పు, నెయ్యి, కుంకుమ పువ్వు, ఆర్గానిక్ బెల్లం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఇప్పుడైతే బాణీ పెట్టేసుకున్నాను. కొంచెం హీట్ ఎక్కింది. టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. క్యారెట్ని నెయ్యిలో తిప్పేసుకున్న తర్వాత కొంచెంసేపు మనం మూత అయితే వేసి పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు చాలు. ఇప్పుడు నెయ్యిలో మొత్తం కలిసేటట్టు ఉండాలి క్యారెట్. ఇప్పుడు హైలో పెట్టాను. ఒక 10 నిమిషాలు మూత అయితే పెట్టుకోవాలి, మగ్గనిచ్చాలి. ఇప్పుడు సిమ్లో పెడుతున్నాను. ఇప్పుడు 10 నిమిషాలు అయితే మగ్గిపోయిందండి. మరీ మగ్గిపోవడం అంటే మెత్తతనం రాకూడదు, కొంచెం పలుకులుగానే ఉండటం మంచిది. ఇప్పుడు క్యారెట్ని కింద నుంచి పై వరకు బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు మిల్క్ పోసుకోవాలి. మిల్క్ అంటే నార్మల్ మిల్క్ కాదండి, బాదం పప్పుతో మిల్క్ డైరెక్ట్గా నేను చేసుకున్నాను. ఈ మిల్క్ని ఇలా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మిల్క్ అంటే బాగా ఉండిపోయేటట్టు సేమియాలో పోసినట్టు పోయకూడదు. చూడండి ఎంత డ్రైగా ఉందో, ఇట్లా డ్రైగా ఉండాలి. పిల్లలకు కూడా చాలా మంచిది, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఆర్గానిక్ బెల్లం వేస్తున్నాను చూడండి. మామూలుగా అయితే కొంతమంది పిల్లలు బెల్లం అయితే తినరు కదండి, షుగర్ వేస్తాం కదా. షుగర్ వేయకుండా ఇలా ఆర్గానిక్ బెల్లం ఉంటే బెల్లం, లేదంటే ఆర్గానిక్ షుగర్ దొరుకుతుంది, అదైనా వేయచ్చు. వీడియో కనుక పూర్తిగా నచ్చినట్టయితే లైక్, షేర్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మౌనిక వస్తుంది. బెల్లం వేసాం కదండి, పాలు కూడా పోసిన తర్వాత చూసారా వాటర్ ఇలా వస్తుంది. ఇలా వాటర్ వచ్చింది అంటే లోపల ఉడికిపోయిందని, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలో జస్ట్ ఇప్పుడు నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేపేసి దీంట్లో వేసేసి ఒక 10 నిమిషాలు ఉంచాలండి. తెలుసు కదా, సేమ్ పాయసం టైపే, కాకపోతే దీంట్లో దానికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే. అదేమో కొంచెం బాగా డ్రైగా ఉండకుండా తడిగా ఉంటుంది, ఇది కొంచెం డ్రైగా ఉంటుంది. ఇప్పుడు నెయ్యి ఒక స్పూన్ వేసేసానండి, కొంచెం వేసుకుంటే చాలు. నెయ్యి అన్నది నేను కరెక్ట్గా 3 స్పూన్లు తీసుకున్నాను. 2 స్పూన్లు వచ్చి హల్వాకి వేసాను. గోల్డ్ కలర్లో రావాలి జీడిపప్పు కానీ, బాదం పప్పు కానీ, కిస్మిస్ కానీ గోల్డ్
కలర్లో వస్తేనే చాలా బాగుంటుంది తినడానికి. వైట్గా ఉంటే అంత తినబుద్ధి అవ్వదు. ఇప్పుడు నెయ్యి వేసాం కదండి, జస్ట్ ఇదంతా ఇలా తిప్పేసుకోవాలి. మన ఇంట్లో కుంకుమ పువ్వు ఉంటే వేసుకోవచ్చు, వేసుకుంటే టేస్ట్ వస్తుంది, లేకపోయినా ఏం పర్లేదు. ఇదే ఉండాలని ఏమి ఉండదు. చాలా బాగుంది చూడండి, అసలు చాలా టేస్ట్. క్యారెట్ హల్వా చేశాను కదండి, క్యారెట్ హల్వా అన్నది వేడి మీద తినకూడదు, చల్లారిన తర్వాత తింటే చాలా టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ డే రోజు కూడా బాగా టేస్ట్ వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుందేనండి సూపర్గా ఉంటుంది, చల్లగా. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకోండి. ఈ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.